శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. మనం ఇప్పుడు 3 రకముల శ్రద్ధలు చూస్తున్నాము. ఆ శ్రద్ధలకు అనుగుణంగా 3 రకములైనటువంటి ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములు కూడా చూశాం. అంటే మొత్తానికి భగవాన్ ఏదైతే చెప్పాలనుకున్నారో అది చెప్పడం జరిగింది. కానీ ఏదైతే ఈ యొక్క సృష్టి ఆరంభము నుండి ఆ సృష్టికర్త ప్రజాపతి బ్రహ్మ ఏ విషయాన్ని అయితే మొట్టమొదటిసారి ఉచ్చరించారో అది మనకు సంప్రదాయంగా వచ్చింది. అందుకే మన సంప్రదాయం అనేది ఎవరో ఒక వస్తువు ఆవిష్కరించిన తరువాత వచ్చిన సంప్రదాయం కాదు. ఎవరో మధ్యకాలంలో వచ్చి ఒక వ్యక్తి కొన్ని విషయాలు చెప్పినంత మాత్రాన అక్కడి నుండి వచ్చిన సంప్రదాయం కాదు. మంది వైదిక సంప్రదాయం. అంటే వేదములు సాక్షాత్తు బ్రహ్మ నుండి, బ్రహ్మ 4 ముఖములు అంటారు కదా, 4 ముఖముల నుండి 4 వేదములు ప్రకటమయ్యాయి అంటారు. అందువలన మనం ఎప్పుడు కూడా ఎవరైనా ఫోన్ మీకు చేసినప్పుడు కూడా, మీరు చేసినా ఎవరు మీకు చేసినా, ఎక్కడేదైనా సరే మైక్ ఏదైనా టెస్ట్ చేసినప్పుడు హలో 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 అంటారు. హలో, హాయ్, బాయ్. ఇవి కాకుండా మన సంప్రదాయం అది కాదు. మనం నోరు ఓపెన్ చేస్తే ఓం వస్తుంది, సహజంగా వస్తుంది ఆ శబ్దం. కానీ దానిపైన మనము శ్రద్ధ పెట్టలేదు. శ్రద్ధ పెట్టకపోవడం వలన వేరే శబ్దాలను మనము వెతుకుతున్నాము. పంచభూతములలో కణకణము, అణువణువు, పరమాణువులు యందు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శబ్దమే ఓంకారం, ప్రణవం. ప్రణవ అంటే ఈశ్వరుని యొక్క ఒక గొప్ప నామం ప్రణవము. అదే గొప్పని, అది ఓంకారం అంటారు. అందువలన ఓం తత్సదితి నిర్దేశ బ్రాహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. అంటే ఏంటి అర్థం? అంటే ఓం తత్సదితి, ఓం తత్ సత్ అనేది 3 పరమాత్మ యొక్క నామాలు. ఈ పరమాత్మకి నిర్దేశించినటువంటి 3 పేర్లు. ఏంటివి? బ్రహ్మణ. బ్రహ్మణ అంటే పరమాత్మ యొక్క, అంటే ఈశ్వరునికి అనంతమైన నామాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు,
శివ సహస్రనామాలు అనేకం ఉన్నాయి. ఉన్నప్పటికీ భగవాన్ శ్రీకృష్ణ ఇక్కడ పరమాత్మకి మంచి ఒక సార్థకమైనటువంటి ఈ మూడింటిని సూచిస్తున్నారు. ఎందుకు అంటే తేన ఈ మూడింటి వల్లనే మనము వేద విహిత యజ్ఞ యాగాల కర్మలన్నీ కూడా ప్రారంభిస్తున్నాము. విహిత అంటే ఈ మూడింటిని బ్రహ్మకు సంబంధించినవి. ఇది వైదిక ధర్మములో మనకు ఒక ఆదత్తు, అంటే ఇది ఒక సంప్రదాయం, పరంపరగా వచ్చింది మనకి. అందువలన యజ్ఞాహ అంటే మన జీవన విధానం, అంటే ప్రాతకాలంలో మన వైదిక జీవితం అనేది ప్రారంభమయ్యి మళ్ళీ రాత్రి సమయంలో సమాప్తమవుతుంది. ఈ మధ్య మనకున్నటువంటి ఈ నడవడిక జీవన విధానం అంటే మన శక్తిని మనం ధార్మికంగా శ్రేయస్కరంగా అందరికీ హితం చేకూర్చే విధంగా మనం చేసే ప్రతి కర్మ యజ్ఞం అంటారు. అందుకే యజ్ఞం అంటే కేవలము ఋత్వికులకు పిలిచి ఒక యజ్ఞ వేదిక వేసి అక్కడే అవిస్సులు ఇవ్వడం అది ఒక్కటే యజ్ఞం మాత్రం కాదు. మీరు చేసే ప్రతి కర్మ, ప్రతి చేష్ట పరమాత్మని దాంట్లో చొప్పించి, అంటే ఈశ్వరుని యొక్క స్మరణతో ఏ కర్మ మీరు ప్రారంభించినా అది యజ్ఞం అవుతుంది. అందువలన మొదట సృష్టి చేసినటువంటి బ్రహ్మ 3 విషయాలు ముందుగా సృష్టించారు. నిన్న చూసాం మనం. యజ్ఞాహ, వేదాహ అండ్ బ్రాహ్మణాహ. అందుకే మనం 3వ అధ్యాయంలో చూసాం. ఏంటది? సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్తిష్ట కామదుఃఖు. ఏషవోస్తిష్ట కామదుఃఖు. అందువలన ఈ సృష్టి చేసి ఈ మనుషులకి ఈ కర్మకి మధ్య నియమ నిబంధనలు వేదముల ద్వారా వచ్చాయి. అందువలన యజ్ఞములు వేదములు, తర్వాత వేద శాస్త్రములని అధ్యయనం చేసి వాటిని రక్షించి వాటిని పూర్తిగా నియమ నిబంధనలతో విధి నిషేధాలతో పరిరక్షకులుగా బ్రాహ్మణాహ. అంటే మీరు ఒక మాట అనొచ్చు, బ్రాహ్మణ అంటే పుట్టుకతోని జాతి బ్రాహ్మణులనే అవ్వక్కర్లేదు. వేదాలను అధ్యయనం చేసి వైదిక జీవితాన్ని ఎవరైతే పాటిస్తారో, అనుష్ఠానం చేస్తారో వారందరినీ కూడా బ్రాహ్మణుల కిందే తీసుకుంటారు ఇక్కడ. అందువలన ఈ విధంగా ఇంతకీ ఎప్పుడు ఈ ప్రజాపతి బ్రహ్మ ఎప్పుడు సృష్టి చేశారు ఈ మూడింటిని? యజ్ఞాలు, వేదాలు, బ్రాహ్మణులు అంటే పురా సృష్టి ఆరంభంతోనే వీటిని సృష్టి చేశారు. ఇప్పుడు వీటిని మరింత వివరంగా విస్తారంగా తెలియజేస్తున్నారన్నమాట. ఇప్పుడు శ్లోకము 24 ఒకసారి చూద్దాం. తస్మాదో మిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపః క్రియా. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః. ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. ఉత్తమం. అందువలన ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టికర్త బ్రహ్మ అని తీసుకోవాలి మనం. బ్రహ్మ సృష్టికి ముందు ఏమన్నారు అంటే ఏమంటారంటే ఇక్కడ ఓంకారాశ్చ ఓంకారము అథ ఓంకారాచ్ఛాత శబ్దాశ్చ ద్వావేతౌ బ్రహ్మణ పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగలికాఉభౌ. తస్మాన్ మాంగలికాఉభౌ. ఉభౌ అంటే ఓం అథ ఓం అథ అని మొట్టమొదటిసారి సృష్టికర్త బ్రహ్మ ఈ శబ్దమును ఉచ్చరించారు సృష్టి చేసే ముందు. అర్థమైంది కదా? అంటే సృష్టికి పూర్వము కేవలము దీన్నే ఉచ్చరించారు. అందువలన మనకు ప్రతి ఒక్కరు కూడా మనం బ్రహ్మ సంతానం కాబట్టి మనము కూడా మనం ఏ ఉచ్చారణ ప్రారంభించే ముందు కూడా ఓం అనడం ఆనవాయితీ. మన సంప్రదాయం అది. మనకు హలో సంప్రదాయం కాదు. హలో అనేది గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టిన తర్వాత హలో హలో వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆ సంప్రదాయం డామినేట్ చేసింది. ఎందుకు? మనల్ని ఎవరో బయట నుండి వచ్చి మనల్ని పరిపాలించారు, మనల్ని నియంత్రించారు, మనల్ని పూర్తిగా కంట్రోల్ చేశారు. కాబట్టి మనం ఓం అనే సంప్రదాయం నుండి హల్లో సంప్రదాయానికి మారిపోయాము. మళ్ళీ స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకులు గో బ్యాక్ టు వేదాస్ అని చెప్పారు. ఆయన వేదములకు మళ్ళీ మరలిపోండి. వైదిక సంప్రదాయం అనేది అది అపౌరుషేయము, అది సనాతనము, పురాతనము, శాశ్వతము, నిత్యం. అందువలన బ్రహ్మ మొట్టమొదటిసారిగా అది ఉచ్చరించారు కాబట్టి మంది వైదిక సంప్రదాయం. ఎందుకు? ఆయన ముఖము నుండి వేదములు ఉద్భవించాయి. అంటే డైరెక్ట్గా ఆయన నుంచి వేదములు వచ్చాయా అంటే ఆయన యొక్క ఆ జ్ఞానము వైదిక వేద జ్ఞానం అనేది ఋషులు అనే ఒక ఇన్స్ట్రుమెంట్ల ద్వారా ప్రకటమయ్యింది. కరెంట్ అనేది పవర్ హౌస్ నుంచి మనకు కరెంట్ వచ్చినప్పుడు ఫ్యాన్ నుండి బల్బు నుండి ప్రకటమైనప్పటికీ మనం ఎక్కడి నుండి వచ్చిందంటాం? కరెంటు పవర్ హౌస్ నుండే వచ్చిందంటామా? బల్బు నుండే కరెంట్ వచ్చిందంటారా? పవర్ హౌస్ నుండి వచ్చిందంటాం. అదేవిధంగా ఋషుల ద్వారా ప్రకటమైనప్పటికీ వేదములు అది బ్రహ్మముఖం నుండే వచ్చింది అని తెలుసుకోవాలి మనం. అందుకే బ్రహ్మవాదినా అంటే బ్రహ్మవాది అంటే ఎవరు? వేదములలో చెప్పినటువంటి నియమ నిబంధనలు, విధి నిషేధాలు, కర్తవ్యాలు అకర్తవ్యాలు, ఉపాసనలు, ఆ యొక్క జ్ఞానం అంటే ఉపనిషత్తు బ్రహ్మ విద్య, వీటన్నింటినీ శ్రద్ధాభక్తితో ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా బ్రహ్మవాదినాం అంటే బ్రహ్మవాది అంటారు. చూడండి, యాజ్ఞవల్క్య ఒక గొప్ప బ్రహ్మనిష్ట ఆచార్యుడు. ఆయన బ్రహ్మర్షి. ఆ రోజుల్లో పాంచాలి కురు రాజ్యాల్లో ఉన్నటువంటి అందరూ వైదికులు, పండితులు, విద్వానులు, అంతమంది ఋషులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికంటే శ్రేష్ఠుడు బ్రహ్మర్షి యాజ్ఞవల్క్య. ఆయనకి 2 భార్యలు ఉంటారు.
ఒకరు పెద్దవారు మైత్రేయి, చిన్నవారు కాత్యాయని. ఇంత బ్రహ్మర్షి అయినప్పటికీ ఆఖరికి అటువంటి సంబంధం కూడా ఇంక ఉండకూడదని పెద్ద భార్య అయినటువంటి మైత్రేయిని పిలిచి, మై డియర్ మైత్రేయి, ఇప్పటి వరకు నేను ఈ గృహస్థాశ్రమంలో ఉన్నాను, ఇప్పుడు నేను దీన్ని పూర్తిగా విడిచిపెట్టి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు. పరమహంస పరివ్రాజిక బ్రహ్మనిష్ట గరిష్ఠులు విద్వత్ సన్యాసంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అయితే నేను వెళ్ళే ముందు మీ ఇద్దరి మధ్య ఎటువంటి తగాదాలు ఉండకూడదు కాబట్టి ఆ యొక్క ఆస్తి పాస్తులు, ధన సంపదలు నేను సెటిల్ చేస్తాను మీ ఇద్దరికి అంటారు. మైత్రేయి వారు బ్రహ్మవాదిని. అందుకు అమ్మగారు అడిగారు జిజ్ఞాసతో, తీవ్రమైన జిజ్ఞాస, ప్రభు భగవాన్, ఇంతటి వైభోగము అంటే అష్టలక్ష్మి వైభోగ లక్ష్మి కూడా మీ అందు ఉన్నది. ఇంత అష్టలక్ష్మి వైభోగాన్ని అనుభవించినప్పటికి కూడా ఇవన్నీ విడిచిపెట్టి తృణప్రాయంగా అంటే ఒక గడ్డి కర్రలాగా విడిచిపెట్టి మీరు సన్యాసాశ్రమానికి వెళ్తామంటున్నారు, మంచిదే. కానీ ఎందుకు వెళ్తున్నారు? ఏ మనిషి అయినా ఒకటి విడిచిపెట్టారు అంటే దానికంటే గొప్పది ఏదైనా చూసినప్పటికీ, గొప్పది ఏమైనా పొందాలన్నా అప్పుడే మనం విడిచిపెడతాం. మీకు ఒక వ్యాపారమైనా, ఒక ఉద్యోగమైనా, ఒక కారు అయినా, ఒక ఇల్లు అయినా, ఏదైనా దానికంటే గొప్పది మనకు దొరికినప్పుడే, లభించినప్పుడే దీన్ని విడిచిపెడతాం. మరి మీ ఇంతటి గొప్ప వైభవమైనటువంటి జీవితాన్ని మీరు త్యజించి సన్యాసంలోకి ఎందుకు వెళ్తున్నారు? ఇంకొకటి, ఈ సంపదలన్నీ మాకు ఇస్తున్నారు, ఈ సంపదలు గోవులు ఇవన్నిటి ద్వారా నాకు మోక్షం వస్తుందా, అమృతత్వం నాకు వస్తుందా? యాజ్ఞవల్కి అంటారు ఖచ్చితంగా రాదు అంటారు. ఆయన ఖచ్చితంగా రాదు అని మీరు ఎంత ఖచ్చితంగా చెప్తే, ఖచ్చితంగా రాని మోక్షానికి ఈ ధన సంపదలు మాకెందుకు ఇస్తున్నారు అంటారు ఆవిడ. బ్రహ్మవాదిని ఆయమ్మ. ఈ డిబేట్ వింటున్నటువంటి కాత్యాయని వచ్చారు, ఏమంటున్నారు? ఇలాగ సన్యాసానికి వెళ్తున్నారు, నువ్వు సన్యాసికి వెళ్తే వెళ్ళావు కానీ ఇవన్నీ క్లియర్గా తేల్చేసి వెళ్ళిపో, మళ్ళీ మాలో ఇబ్బందులు పెట్టకు అని కాత్యాయని అన్నారు. అంటే అర్థం ఏమిటి? కాత్యాయని ఇల్లు నడిపేటప్పుడు వచ్చిన ఆదాయం ఏమిటి, ఖర్చులు ఏమిటి, ఈ లెక్కలన్నీ కరెక్ట్గా జాగ్రత్తగా చూస్తారు ఆవిడ. అందుకే అమ్మగారికి స్త్రీ ప్రజ్ఞ అంటారు. ఒక ఇల్లు నడవాలంటే ఆ ఇంటిలో స్త్రీ మహాలక్ష్మి స్వరూపం. తను గనక కరెక్ట్గా ఈ లెక్కలు చూసుకోకపోతే ఇల్లు అనేది సరిగ్గా నడదు, గందరగోళం అయిపోతుంది. అందువలన ఇల్లు బాగా నడిపే ఆ డ్రైవింగ్ సీట్లో ఉంటారు వాళ్ళు, ఆడవారు. అందుకే వారికి స్త్రీ ప్రజ్ఞ అంటారు. వాటి మీద ఎటువంటి ఆసక్తి లేకుండా పూర్తిగా మోక్షము మానవ లక్ష్యము అని తపించేవారు బ్రహ్మవాదిని అంటారు. అందువలన మైత్రేయి బ్రహ్మవాదిని అంటారు, అక్కడ కాత్యాయని అమ్మగారికి స్త్రీ ప్రజ్ఞ అంటారు. మీరందరూ ఈ పాఠం వింటున్నారు కాబట్టి మీ జీవిత లక్ష్యం బ్రహ్మవాదిని, మీ తాత్కాలికము, మీ కర్తవ్యాలు, మీ వ్యావహారిక జీవితంలో మీరు స్త్రీ ప్రజ్ఞలుగా ఉండవచ్చును. మీరు 2 in 1 అనమాట. అంటే మీలో ఒక కాత్యాయని ఉండాలి, మీలో ఒక మైత్రేయి ఉండాలి. ఈ 2 నడుస్తూ మెల్లగా కాత్యాయని వదిలించుకుంటూ మైత్రేయి వైపు మీరు అడుగులు వేయాలి, బుడిబుడి నడకల్లాగా. చివరికి యాజ్ఞవల్కిలాగా అది కూడా విడిచిపెట్టి ఇక సర్వతంత్ర స్వతంత్రణ శర్పర కోయి అంటాడు నారద మహర్షి. అలాగన్నట్టు ఆ స్వతంత్రమైన ఆత్మనిష్టలో విన్నప్పుడు ఇంకేముంది? యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ స సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అప్పుడు మీరు ఆత్మనిష్టలో ఉండేటప్పుడు ఆత్మయే ఆనందము,
ఆత్మయే శాంతి, ఆత్మయే భద్రత, ఆత్మరతి, ఆత్మతోనే రమించడము, క్రీడించడము. ఆత్మయే సర్వం. ఆత్మవా ఇదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తు. ఆత్మే మొత్తం సృష్టి. ఆత్మ కంటే భిన్నంగా ఏమీ లేదు అని మీకు అనుభూతి కలుగుతుంది. అది జీవన్ముక్తి. ఈ విధంగా చెప్పారు. ఏంటి? బ్రహ్మవాదినాం అంటే సతతం ఉదాహృత్య వాళ్ళు ఎప్పుడు ఏం పలుకుతుంటారు అంటే ఓం ఇతి, ఓం ఇతి. మీరు వైదిక కర్మలు చేస్తారు ఋత్విక్కులు. వాళ్ళు మనకేమైనా సరే సలహా ఇవ్వాలన్నా ఓంతో స్టార్ట్ చేస్తారు. ఎవరికైనా అనుమతి ఇవ్వాలన్నా ఓంతో స్టార్ట్ చేస్తారు. ఏదైనా ప్రారంభించాలన్నా ఓం, ఏదైనా సమాప్తం చేయాలన్నా ఓం. ఇదనమాట. అందువలన మనం ఏది చేసినప్పటికీ అంటే విధానోక్తాహ మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి. అందుకే మీరు ఒకటి గమనించండి, మనం ఏ కర్మలు లౌకిక కర్మలు చేసినప్పటికీ వాటిలో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు లొసుగులు ఉన్నప్పటికీ అవి కూడా పూర్తి సంపూర్ణంగా అవ్వాలంటే దానికి అందుకే ఓం తత్సతు సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు, సర్వం శ్రీ శివార్పణమస్తు అంటాం. అందువలన వైదిక బోధ అందులో కూడా మనము ఓం తత్సత్ అనేది పెట్టాము. అందుకే ఇంతకీ ఎక్కడ ఈ ఓం తత్సత్ చెప్తారు అంటే యజ్ఞ దాన తప అంటే అనేకం ఉంటాయి, కానీ ఇవి ముఖ్య మూలమైనటువంటి కర్మలు కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు అనే క్రియలు ఈ మూడింటి గురించి చెప్పాం ఇంతకుముందు. కానీ ఇక్కడ యజ్ఞం అంటే పంచమహాయజ్ఞాలు తీసుకోవాలి. పంచమహాయజ్ఞాలు అంటే మాకు తెలియసామని మీరు అడగకూడదు. ఎన్నిసార్లు చెప్పాము? దైవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞం. ఇవన్నీ 3వ అధ్యాయం నుండి చెప్పుకుంటూ వచ్చాం. మరొకసారి మీరు వినాలి కావాలంటే ఆ క్లాస్ వెనక్కి వెళ్ళి. అంటే ఇక్కడ కూడా మళ్ళీ దానం చెప్పాము అంటే సాత్విక దానము గొప్పదని చెప్పాము. తపస్సులు చెప్పాము. తపస్సులు మళ్ళీ 6 రకాలు చెప్పాము. కాయిక తపస్సు అంటే శరీరముతో, వాచిక తపస్సు మాటలు, మానసిక తపస్సు చెప్పాము. ఆ తపస్సులో కూడా మళ్ళీ సాత్విక, రాజసిక, తామసిక చెప్పాము. వీటన్నిటిలో కూడా మీరు ఏది చేసినా ఓం తత్సత్ అని మీరు దానికి జోడిస్తే, చివరికి అట్లీస్ట్ ఓం అనేనా జోడిస్తే దానికి మంగళకరం అయిపోతుంది. అంటే మీ తామసిక, రాజసిక కర్మలు కూడా సాత్వికంగా మారవచ్చును. అందువలన వీనికి జోడించాలి, అనుసంధానం చెయ్యాలి. ఎందుకు? మనకు టైం తక్కువ. అప్పుడు మనం ఏం చేస్తాము? లలిత పారాయణం టక్క 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 వందే భారత్, శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా మనం పాడేస్తాం. తప్పులు దూరలే అవకాశం ఉంటుంది. అందువలన చివరికి మనం ఏమంటాము? మనం ఒకటే ప్రార్థన. ఏంటి ప్రార్థన? ఏంటంటే మనము యదక్షరం పదం భ్రష్టం మాత్రాహీనం చ యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి. లలిత సహస్రం చదివేటప్పుడు ఒకవేళ మీరు విష్ణు సహస్రనామం గడబడ 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 లోడా 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 చదివేశారు అనుకోండి, స్పీడ్లో, టైం లేదు మనకి. అప్పుడు యదక్షరం పదం భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా ప్రసీద పరమేశ్వర. ప్రసీద పరమేశ్వర, పరమేశ్వరి, అమ్మవారు, అయ్యవారు అంతా. సో ఈ విధంగా మనం ఎందుకు చెప్తున్నాము? మేమేమైనా చిన్న చిన్న తప్పులైతే అవన్నీ కూడా క్లియర్ చేసి సంపూర్ణం చెయ్యి ఓ పరమేశ్వరి, ఓ పరమాత్మ అని అర్థం. ఈ విధంగా మనకి చెప్పారనమాట. ఇది సంప్రదాయము, బ్రహ్మ ఉచ్చరించారు. అందువలన ఈ యజ్ఞము, దానం, తపస్సు ఏవి చేసినా వాటికి నిరంతరము ఓం తత్సత్ అనేది జోడించాలి. తదిత్యనభిసంధాయ 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 ఫలం యజ్ఞతపక్రియా ఫలం యజ్ఞతపక్రియాః
ఫలం యజ్ఞతపక్రియాః దాన క్రియాశ్చ వివిధాః దానక్రియాశ్చ వివిధాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః క్రియంతే మోక్షకాంక్షిభిః క్రియంతే మోక్షకాంక్షిభిః తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపః క్రియాః తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపక్రియాః దాన క్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ఉత్తమం. ఇప్పుడు మనము ముందు శ్లోకంలో చూసాం ఏంటి? ఓం తత్సత్. అందులో ఎన్ని ఉన్నాయి? 3 పదాలు. ఈ 3 పదాలు మీరు చెప్పొచ్చు. మినిమం అట్లీస్ట్ ఓం అనే వాడాలి. అట్లీస్ట్ ఓం అని అనాలి, లేదా ఓం తత్సత్. ఇక్కడ తత్ అనేది కూడా వాడచ్చు. తత్ అంటే ఓం ఎలా వాడుతున్నామో తత్ అని కూడా మనం వాడవచ్చును. ఎందుకంటే 3 పదాలను కలిపి వాడినా పర్వాలేదు. కానీ కొంతమంది తత్ తస్మై నమః తత్ తదేవ త్వం అంటే త్వం తదేవ త్వం అంటే ఏంటి? ఆత్మ చైతన్యంగా యాడ్ చేసేటప్పుడు అంటే ఏదైతే పరమాత్మ మనం నమస్కారం పెట్టేటప్పుడు తత్ అని వస్తుంది. ఎందుకు? తత్ అంటే ఆ పరమాత్మ అని అర్థం. అందుకే తస్మై నమఃలో ఈ తత్ ఉంటుంది అన్నమాట. అంటే ఇంతకీ ఈ తస్మై నమః అని ఎవరు యాడ్ చేస్తారు? తత్ అని ఎవరు పెడతారు అంటే మోక్షకాంక్షిభిః. అంటే ఎవరైతే తన ఆధ్యాత్మ ఎదుగుదల ద్వారా, ఎవరైతే తన అత్యున్నతమైనటువంటి మానవ జీవిత యొక్క లక్ష్యం, పరమార్థం అంటే అల్టిమేట్ పరమ లక్ష్యము, పరమపదము, విష్ణో పరమం పదం శాంతం శివం అద్వైతం, అది కోరుకున్నవారు మోక్షకాంక్షిభిః. అంటే అటువంటి తీవ్ర ముముక్షం కలిగినటువంటి జిజ్ఞాసువులుగా ఉన్నటువంటి సాధకులు ఏమంటారు? తత్ ఇతి అని, అది తత్ అని వాడుతారు. అంటే ఓం బదులుగా తత్ కూడా వాడచ్చు అని అర్థం. ఎప్పుడు? యజ్ఞ తపస్సు దాన క్రియా. ఇందా మనం చూసాం, మొదటి నుంచి చూస్తున్నాం. యజ్ఞ తపస్సు దానం, ఈ మూడు చేసేటప్పుడు తత్ అంటారు. ఎందుకంటే మోక్షాన్ని కోరుకునే వాళ్ళు అన్నమాట. అందువలన లౌకికమైన విజయాలు వచ్చినా వాటికి ప్రాముఖ్యత ఇవ్వరు. చూడండి, మనం కొన్ని కర్మలు చేస్తాం, అప్పుడు కూడా క్షీరసాగర మంతనం జరిగేటప్పుడు అనేక వస్తువులు వచ్చాయి. మొట్టమొదటి విషం వచ్చింది, దాన్ని విడిచిపెట్టారు. ఆ తరువాత కామధేనువు, కల్పవృక్షము అనేక వచ్చాయి. కౌస్తమనులు, అప్సరసులు, చంద్రుడు, లక్ష్మి అనేకం వచ్చాయి. దేనికి కూడా వాళ్ళు ఆసక్తి అయిపోయి ఇంకా అభిమానం పట్టుకొని వాటి వెనక పరుగులు తీయలేదు. కానీ చివరి వరకు మళ్ళీ ప్రయత్నిస్తే అప్పుడు అమృతం వచ్చింది. అదేవిధంగా ఫలం అనభిసంధాయ అంటే ఎవరైతే నిజంగా తీవ్ర ముముక్షువులు ఉంటారో, మోక్షం మాత్రమే వాళ్ళ లక్ష్యం, ఏకైక లక్ష్యం, వారు ఈ లౌకికమైనటువంటి వాటిని బాగా ఆసక్తి అనుసంధానం కలిగి ఉండరు. ఎందుకు? వారికి కావలసింది మోక్షం. అందువలన వీరు లౌకిక ఫలాలని, లౌకిక ప్రయోజనాలని ఆశించరు.
ఆధ్యాత్మికత అంటే స్పిరిచువాలిటీయే గొప్ప ముఖ్యము. అటువంటి వారినే మనము సాత్విక మనుషులు, లేదా మనం చూడండి ఈ యొక్క ఉత్తర భారతదేశంలో సత్పురుషులు, సంత్ అండి, సంత్ అంటారు. సంత్ అన్న సత్పురుషులన్నా సాత్విక పురుషులన్నీ ఒకటే. అందువలన అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే. ఎవరైతే ఆ ప్రయోజనము, ఆ ఫలము యందు పూర్తిగా దృష్టి పెట్టకుండా తన ఆధ్యాత్మిక ఎదుగుదల మాత్రమే వారికి అవసరమనే వారు ఎవరుంటారో వారిని సాత్విక మనుష్యులు అంటారు. అందువలన వీళ్ళు ఎలా ఉంటారంటే ఈ అర్ధకామాల వైపు పరుగులు తీరు. అర్ధకామాలు అది జస్ట్ బోనస్ అన్నమాట. అప్పుడు చూడండి, మీరందరూ కూడా ధన్యులు. ఈ తత్వం తెలుసుకున్న తర్వాత మీకు ఒక వివేకం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఏది నిజంగా సత్యము, ఏది నిత్యము, ఏది అసత్యము, ఏది అనిత్యము, ఏది తాత్కాలికం అర్థమైంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఓకే, ఈ శరీరం తాత్కాలికం, ఇల్లు తాత్కాలికం, అన్ని వదిలిపెట్టిన పని లేదు. అవి ఉంటాయి, అవన్నీ బోనస్. మీకు అసలైంది పొందారు ఏంటి? ఆత్మతత్వం. ఇక దానికంటే ఏది ఎక్స్ట్రా ఉన్నా, యాడింగ్ గా ఉన్నా, అవన్నీ మనకి బోనస్. అందువలన ఇక్కడ వారు ఎప్పుడు కూడా అర్ధకామాల వైపు కాకుండా ధర్మ మోక్షాలకే విలువిస్తారు. అందువలన బాహ్యంగా ఏ ఉన్నా వెళ్ళిపోయినా వాటి వైపు చింతన ఉండదు. అవి ఉంటాయి, కానీ ఎప్పుడు ఆంతరంగ ఎదుగుదల గురించే తప్పిస్తారు. అంతే తప్ప బాహ్య ఆడంబరాల గురించి అంటే వాళ్ళు ఎప్పుడు చూసినా ఒక భగవద్గీత, ఒక జపము, ఒక పారాయణము, ఒక అధ్యయనము, వీటికి ఎక్కువ ప్రాధాన్యత. బయట కూడా చేస్తాం, మన బోనాలు చేయడం మానం, చేస్తాం. కానీ ఆ బోనాల్లో కూడా ఇతరులకి ఎక్కువగా ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి. మీరు బోనాలు చేస్తున్నారని మొత్తం సిటీలో ఉన్న ఎవరికి శాంతి లేకుండా చేయడం అనేది అదేం తపస్సు అవుతుంది, అదేం పూజ అవుతుంది, అదేం యజ్ఞం అవుతుంది, అదేం యాగం అవుతుంది? దాన్ని కూడా మనము సంస్కరించుకోవాలి. మీరు బోనాలు మానక్కర్లేదు, బతుకమ్మ మానక్కర్లేదు. దాన్ని మనం కాస్త సెటరేట్ చేసుకుంటే అది కూడా మనకి సాత్వికమైనటువంటి యజ్ఞంగా మార్చుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు? తత్ గురించి చెప్పారు కదా. తత్ చెప్తే ఇప్పుడు సత్ అనేది మళ్ళీ చెప్తున్నా. సత్ అని చెప్పాలి కదా. అందువలన సద్భావే సాధుభావే చ, సద్భావే సాధుభావే చ, సద్భావే సాధుభావే చ, సదిత్యేతత్ ప్రయుజ్యతే, సదిత్యేతత్ ప్రయుజ్యతే, సదిత్యేతత్ ప్రయుజ్యతే, ప్రశస్తే కర్మణి తథా, ప్రశస్తే కర్మణి తథా, ప్రశస్తే కర్మణి తథా, సచ్చబ్ద పార్థయుజ్యతే, సచ్చబ్దః పార్థయుజ్యతే, సచ్చబ్దః పార్థయుజ్యతే, సద్భావే సాధుభావే చ, సదిత్యేతత్ ప్రయుజ్యతే, సద్భావే సాధుభావే చ, సదిత్యేతత్ ప్రయుజ్యతే, సద్భావే సాధుభావే చ, సదిత్యేతత్ ప్రయుజ్యతే, ప్రశస్తే కర్మణి తథా, సచ్చబ్దః పార్థయుజ్యతే, ప్రశస్తే కర్మణి తథా, సచ్చబ్దః పార్థయుజ్యతే, ప్రశస్తే కర్మణి తథా, సచ్చబ్దః పార్థయుజ్యతే. ఉత్తమం. అయితే ఎప్పుడైతే ఓం గాని తత్ గాని మనం యాడ్ చేసి మనం ఆరంభంలోను
సమాప్తం చేస్తే మన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మారుస్తుంది. అంటే మీరు ఆధ్యాత్మికంగా మీరు కోరుకుంటే ఆధ్యాత్మిక ఫలితం కూడా వస్తుంది. లౌకిక ఫలమైనప్పటికి కూడా ఒకవేళ దాంట్లో లోటుపాట్లు ఉన్నప్పుడు కూడా దాన్ని సరిదిద్ది సంపూర్ణమైపోతుంది. అందుకే మనము సర్వం కృష్ణార్పణం అనేటప్పుడు ఏమంటే మనం కోరిక కాదు, ఆ ఈశ్వరునికి అర్పించేశాం. అందుకే 2వ అధ్యాయంలో మనకు చెప్పారు, నేహా విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నారు. అంటే అర్థం ఏంటి? మీరు చిన్నది చేసిన ఒకవేళ ఆ క్రమములో కానీ ఆ పదములో కానీ ఆ విధానములో కానీ చిన్న చిన్న లోటుపాట్లు తప్పులు జరిగినప్పటికీ ఈశ్వరార్పణంగా చేసేస్తే దాంట్లో మీకు ప్రత్యవాయ దోషం అనేది ఉండదు అని చెప్పారు ఇక్కడ. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శ్లోకముతో ఇంతవరకు మనం చూసాం ఏంటి, ఓం అనే పదాన్ని ఉచ్చరిస్తారన్నారు. తర్వాత 25వ శ్లోకంలో ఏమన్నాము, తత్ అనేది కూడా ఎలా వాడుతారో చేసి చూసాం. ఇప్పుడు ఇంతకీ యజ్ఞదాన కర్మల్లో ఇవన్నీ 3 ముఖ్యమైన కర్మలు. అంటే వీటితో పాటు అనేక ముఖ్యమైన కర్మలు ఉంటాయి, కానీ వీటన్నిటికీ సెంట్రల్ అనమాట. ఇవి ఆధార స్తంభాలు, మూల స్తంభాలు లాగా. యజ్ఞము, దానము, తపస్సు. సో సత్ పదానికి ఓం తత్ సత్ కదా, అందువలన సత్ అనేది పూర్తిగా వివరించలేదని భగవానికి అనిపించిందేమో, కానీ అందువలన ఆ సత్త పైన పూర్తి వివరణ ఇవ్వాలని ఇక్కడ 26వ శ్లోకం నుండి ప్రారంభిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? సత్ అంటే అనేక అర్థాలు ఉన్నాయి, ఒక్కటి కాదు. ఏదో డిక్షనరీ పట్టుకొని అమరకోశం ఏదో పట్టుకొని డిక్షనరీ తీసుకొని ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇంగ్లీష్ పదాల్లా కాదు. ఈ సత్ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయన్నమాట మన శాస్త్రంలో. ఇంతకీ ఏమిటి అర్థాలు అని చూస్తే, సాధుభావేచ సత్ ఇది ఏతత్ ప్రయుజ్యతే. అంటే సాధుభావం అంటే మీ అందరికి తెలుసు, సాధు అంటారు. అంటే మంచి నడవడిక, ప్రవర్తన, మంచి శీలం, మంచి కాండక్ట్, మంచి బిహేవియర్. అంటే సాధుత్వం అన్నారనుకోండి, సాధుత్వం అంటే మంచితనం. అందుకే మహాత్ములకి సన్యాసులకు సాధువులు సంత్ తుకారాం సంత్, జ్ఞానేశ్వర సంత్, కబీర్ సంత్, తులసీదాస్ సంత్, మీరాబాయి సంత్, గురునానక్ సంత్ అంటారు ఉత్తర భారతదేశంలో అన్నింటిలో. అంటే సన్యాసులు అందుకే మనము సాధువులు అంటారు. ఎందుకంటారు? సాధుభావే అంటే ఏంటంటే ధర్మాత్ములు, అంటే ధార్మికత్వము, ధార్మిక జీవనం గడిపేవారు. అందుకే ఈ సత్పురుషులు అంటారు. అందువలన వాళ్ళు ఇప్పుడు కూడా ధార్మికంగా మంచి సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిని సాధుభావే. ఇంతకీ సద్భావ అంటే ఏంటి? మనం చూసాం, సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం అంటాం. అంటే ఏంటి? సత్ అంటే త్రికాలంలో కూడా ఉన్నది సత్తు. అంటే భూతకాలంలో ఉన్నది, భవిష్యత్ కాలంలో తర్వాత ఉంటుంది, వర్తమాన కాలంలో కూడా ఉంటుంది. అంటే భూతకాలం పోయింది, వర్తమానం వచ్చింది, వర్తమానం పోయి భవిష్యత్తు వస్తుంది, కానీ సత్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా జాగ్రత్తలో ఉన్నది, స్వప్నంలో ఉన్నది, సుషుప్తిలో ఉన్నది, ఈ 3 లేనప్పుడు కూడా ఉన్నది. ఏంటి? అహం, నేను. అదే సత్, ఉనికి. అందువలన ఆధ్యాత్మికంగా వేదములలో, ఉపనిషత్తుల్లో సత్ అంటే ఏంటి? శాశ్వతమైనటువంటి ఉనికి అని అర్థం. అందువలనే ఉపనిషత్తుల్లో సత్, ఆ సత్ అనేది శాశ్వతమైన ఉనికి, అదే పరమాత్మ తత్. ఆ తత్తే త్వము, నువ్వు, తత్వమసి అంటారు, మహావాక్యం. అందుకే చాంద్రోగ ఉపనిషత్తులో సత్తతోనే ప్రారంభించారు ఈ యొక్క ఉపదేశం అంతా. సదేవ సత్ ఏవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అంటారు. అంటే సద్భావ అంటే సద్భావ అంటే శుద్ధమైనటువంటి ఉనికి, సాధుభావ అంటే
మంచి ధార్మికమైనటువంటి ప్రవర్తన. చూసారా, సద్భావే సాధుభావే చ అంటే సద్భావ అంటే శుద్ధ చైతన్యంకి ఆధారంలో ఉన్నటువంటి ఉనికి, అస్తిత్వం. సాధుభావం అంటే మంచి ధార్మికమైనటువంటి ప్రవర్తన. అంటే ధార్మికమైన ప్రవర్తన, ఆ యొక్క సత్ప్రవర్తన కూడా సత్తను వాడతారు. మరి పరమాత్మ యొక్క శుద్ధమైనటువంటి ఉనికి కూడా సత్తని వాడుతారు అంటున్నారు. ఇంకేమంటున్నారు, ప్రశస్తే కర్మనిచ తథా అంటే మంచి కర్మ చేసినా కూడా, మీరు మంచి పాట పాడారు, మీరు అద్భుతమైనటువంటి త్యాగరాజు కీర్తన పాడారు, అన్నమాచార్యుల యొక్క కీర్తనలు మంచి పాడితే అమ్మగారికి ఏమంటాము, సాధు 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 అంటే సత్ సత్ అని అర్థం. అంటే మీరు చేసేది ప్రతిది కూడా ఆ సాధుభావంతో సద్భావంతో చేసే ప్రతి కర్మ కూడా సత్కర్మ అంటారు. అందుకే సత్కర్మ అంటారు. ఎందుకు అంటే సాధుభావ పదానికి ప్రశస్తే కర్మని పదానికి మధ్య తేడా ఏంటి మీరు చెప్పండి. సాధుభావ అంటే సాధుభావ పదానికి ప్రశస్తే కర్మని ఈ రెండు ఉన్నాయి. అంటే సాధుభావం అంటే మంచి ధార్మికమైన ప్రవర్తన అంటారు. ఓకేనా, అంటే నడవడిక సూచిస్తుంది మన యొక్క జీవన విధానాన్ని. మరి సత్కర్మ అంటే మనం చేసే పనిని, అంటే మన జీవన విధానంతోనే మన పనులు ఆధారపడి ఉంటాయి, ముడిపడి ఉంటాయి. అందువలన సాధుభావ అంటే మన ప్రవర్తన, ప్రశస్తే కర్మ అంటే సత్కర్మ అని అర్థం. అందువలన సచ్చబ్ద పార్థ యుజ్యతే, సత్పదానికి 3 అర్థాలు ఇచ్చారు అంటున్నారు. అయితే ఇక్కడితో ఇంకా ఆపలేదు, మరి కొంత ఇంకా ఆఖరి వచ్చింది కదా, ఆయన రెవలింగ్ అనమాట భగవాన్ శ్రీకృష్ణ. ఏమంటున్నారు, యజ్ఞే తపసి దానే చ యజ్ఞే తపసి దానే చ యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి స్తోచ్యతే స్థితిः సదితి చోచ్యతే స్థితిः సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం కర్మ చైవ తదర్థీయం కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే 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 యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి సోచ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితిः సదితి చోచ్యతే యజ్ఞే తపసి దానే చ స్థితిः సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. ఇప్పటి వరకు మనము ఆల్రెడీ ఓం అయింది, తత్ అయింది, సత్ గురించి ఇంకా ఎక్స్ట్రాగా ప్రస్తావిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. స్థితి అంటే మీరు చాలా దృఢంగా, దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, సత్య సంకల్పంతో స్థిరంగా అంటారు. అంటే అర్థం ఏంటి, పట్టు విడవకుండా పట్టుదలతో తపనతో తప్పించే విధంగా కషిగా చేయండి అంటారు. దాన్ని స్థితి అంటారు. ఇక్కడ పట్టుదల విడకూడదు, భగీరథ ప్రయత్నం అంటాం మనం. పట్టు విడవని బట్టి విక్రమార్క అంటారు మన వాళ్ళు. ఒక సావిత్రి, ఒక అనసూయ, వీళ్ళందరూ కూడా ఒకటి ప్రారంభించారంటే మధ్యలో విడిచిపెట్టలేదు. ఆ విధంగా ఒక పట్టుదలతో, ఒక తపనతో చేస్తే దాన్ని స్థితి అంటారు. ఏంటవి? యజ్ఞే తపసే దానం. ఈ మూడింట్లో కూడా మధ్యలో ఏవి అరాకొర సగము
చేసినట్టు, కనిపించినట్టు, మెరుపు తీగలా ఉండకూడదు. అందువలన యజ్ఞాన్ని శ్రద్ధగా చెయ్యడం, తపస్సును కూడా శ్రద్ధగా సాత్వికంగా చెయ్యాలి. దానాన్ని కూడా ఇది నాకు ఇచ్చినటువంటి గొప్ప వరంగా భావించి శ్రద్ధగా ఇవ్వాలి. అంటే ఈ నిష్ఠను ఏమంటారు? సత్ నిష్ఠ అంటే అదే కదా. సత్ అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉన్నటువంటి నిష్ఠ, మంచి. అందువలన సత్ నిష్ఠ కలిపితే సన్నిష్ట అంటారు. యాక్చువల్గా సద్భావ అంటే మంచి ప్రవర్తన, సత్కర్మ అంటే మంచి కర్మ, సన్నిష్ట అంటే మీలో ఉన్నటువంటి అంకిత భావం, అంటే సమర్పణ భావం, అంటే డెడికేషన్, కమిట్మెంట్. ఇంగ్లీష్లో ఆ డెడికేషన్తో కూడిన కమిట్మెంట్ అంటారు. దీన్నే అంకిత భావము. ఎవరిలో అయితే ఆ అంకిత భావం అంటే ఏ కోణములో కూడా మీరు తప్పుని ఎంచకూడదు, ఏ కోణములో కూడా మీలో అసూయ ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు. ఇవన్నీ లేకుండా అంటే ఏ ఇష్టదేవతతో మీరు ప్రారంభించారో అది అల్టిమేట్గా మీరు ప్రారంభించాలి. ఏ యజ్ఞం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా పూర్తిగా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అని చెప్తారు. అంటే ఇక మొత్తం త్రికరణ శుద్ధితో సర్వము సమర్పణ, అంకిత భావంతో ఉండాలి. అందువలన సత్ అని వాడారు చూడండి మూడిట్లో. ఏంటి మూడు? సద్భావ, సాధుభావ అన్నాము, తర్వాత సత్కర్మ అన్నాము. అదేవిధంగా సత్ నిష్ఠ కలిపితే సన్నిష్ట. ఈ మూడు అర్థాలు కాక ఇంతకుముందే చెప్పాను. ఏంటి? శుద్ధ చైతన్యముకి ఆధారంగా ఉన్న ఉనికి, అంటే శుద్ధమైన ఉనికిని కూడా సత్ అంటారు. అందుకే సచ్చిత్ ఆనంద కలిపితే సచ్చిదానంద భగవానుకి జయ. ఈ జయ అంటారు, భగవానికి అంటారు, కానీ సత్ అంటే ఏమిటో తెలియదు, చిత్ అంటే ఏమిటో తెలియదు, ఆనందం అంటే ఏదో ప్రాపంచిక ఆనంద సుఖాలు అనుకుంటారు. అందువలన ఈ మూడు కూడా ఆత్మ యొక్క పదాలే, ఆత్మ పేర్లు. అదే ఆత్మ పరమాత్మ యొక్క నామములే. అందువలన కర్మ చైవ తదర్థీయం. ఏంటి? మనం ముందు అన్నాం, ఏమన్నాము? యజ్ఞము, దానము, తపస్సులు అన్నాము. మన మూడు కాకుండా ఇంక లేవా అంటే చాలా ఉన్నాయి లౌకిక కర్మలు. అందువలన లౌకిక కర్మలలో అంటే ఇక్కడ ఒకటి గమనించండి. యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞం పూర్తి చేయడానికి ఎన్నో సహాయక కర్మలు చేస్తాం. అవన్నీ కూడా సత్కర్మల కిందే వస్తాయి. సపోజ్ మీరు వ్యాపారం బాగా చేశారు, వచ్చింది ఆదాయం, లాభం. ఆ డబ్బులతో మీరు ఒక యజ్ఞం కానీ, ఒక యాగం కానీ, ఒక అన్నదానం కానీ ఏదైనా చేశారనుకోండి, అంటే మీ వ్యాపారం కూడా సత్కర్మే. అందువలన మీరు ఏది చేసినా చివరికి అది యజ్ఞంగా మారాలి. మీరు చేసే ప్రతి లౌకిక కర్మ కూడా, సాదాసీద కర్మ, లౌకిక కర్మ కూడా చివరికి యజ్ఞములో సహకరించినట్లయితే, అందుకే కర్మయోగము కూడా మోక్షానికి కారణము. ఎందుకు? కర్మయోగం ద్వారా అంతఃకరణ శుద్ధి వస్తుంది. అంతఃకరణ శుద్ధి అనేది మీకు ఆవశ్యకత జ్ఞానం పొందడానికి. అందువలన కర్మయోగం కూడా మోక్షానికి కారణం అని చెప్తాం. అందువలన యజ్ఞము, దానం, తపస్సులు దేనికైనా మీరు చేసే లౌకిక కర్మలు ఉపయోగపడితే ఆ కర్మలు కూడా సత్కర్మలే. అందుకే కర్మ చేయవ తదర్థీయం. తదర్థీయం అంటే యజ్ఞ, దాన, తపస్సుల కోసం ఉపయోగపడినట్లయితే అవి కూడా సత్కర్మలే. అందువలన మనం చేసే ప్రతి పూజే కాదండి. మీరు గీతా క్లాస్ విన్నారు, గీతా క్లాస్ వింటే అక్కడ ఆ క్లాసు వినడానికి కావలసినటువంటి ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయారు, ఎవరో పెట్టారు, వాళ్ళు సత్కర్మ చేసినట్టే. వింటున్నారు, ఫోన్ అవసరం. బుక్ మీరు ఎక్కడో మర్చిపోయారు, ఆ బుక్ తెచ్చి ఇచ్చారు మీకు, అది సత్కర్మ. అంటే గీతా క్లాసు మీరు వినడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసేవారు ఉంటారు కొంతమంది, వాళ్ళు సత్కర్మ చేసినట్టే.
ఇప్పుడు మనము ఈ గూగుల్ మీట్ యాప్ ద్వారా మనం వింటున్నాము. ప్రతిరోజు క్లాసులో జాయిన్ అవ్వడానికే మనం టైం కిట్టట్లేదు, సరిపోవట్లేదు. మరి ప్రతిరోజు ఆ తపస్సుగా భావన చేసి ఆ సమయానికి లింక్ పెడుతూ జాయిన్ అయిన వాళ్ళందరినీ ఓకే చెప్తూ వారు మెడిటేషను వారి యొక్క క్లాసుకి ఎంతో కొంత ఆటంకము విఘ్నము అయినప్పటికీ వాటిని ఎంతో ప్రేమతో ఒక సాధుభావంగా స్వీకరించి మన గీతా క్లాస్ సహకరించిన వాళ్ళు ఉన్నారు మనలో. అది సత్కర్మే. క్లాస్ వినడము సత్కర్మే అయినప్పటికీ దీనికి అవసరమైనటువంటి ఏర్పాటు చూసేవాళ్ళ ఆ పనులు కూడా సత్కర్మ కింద వస్తుందని చెప్తున్నారు ఇక్కడ. అందుకే కర్మ చేయవంటే ప్రతికూల అర్థంతో కాదు ఇక్కడ. ఎందుకు? స్థూల కర్మ అయినా సరే యజ్ఞదాన తపస్సులకి అవి సహాయం చేస్తాయి కాబట్టి అది కూడా సత్కర్మే. అందువలన సత్ ఇది ఏవ అభిధీయతే అంటే ఇక్కడ ప్రతి సందర్భంలో 5 సందర్భాల్లో ఇక్కడ సత్ అనేది మనము యాడ్ చేస్తున్నాం. సత్ సత్. అందువలన ఈ సత్, అందుకే మనం చేసేటప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, యదక్షరం పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్. అందుకే మంత్రలోపే, తంత్రలోపే, క్రియాలోపే, శ్రద్ధాలోపే, నియమలోపే, కాలలోపే, నైవేద్యాది విహితలోపే చ సర్వం యథా ప్రోక్తం యథా శాస్త్రమనుష్ఠితం పూర్ణం సంపూర్ణం భవతు అంటారు. సంపూర్ణం మంగళం భవతు అని ఎందుకంటారు అంటే ఎక్కడ ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు జరిగినప్పుడు కూడా ఏ పరమాత్మ పరమేశ్వర పరమేశ్వరి అన్ని సంపూర్ణం చేయ బాబు. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. అంత పూర్ణం పూర్ణం పూర్ణం. ఈ విధంగా చేస్తే అప్పుడు మీరు చేసే ప్రతి కర్మ కూడా సంపూర్ణం అవుతుంది. అయితే ఇక్కడతో మనకి భగవద్గీత 17వ అధ్యాయం అయిపోయినట్టే. కానీ ఎవరైతే ఇంత శ్రద్ధతో చెయ్యరో వారి సంగతి ఏంటి? ఆల్రెడీ చెప్పారు, కానీ మరొకసారి గుర్తు చేస్తున్నారు. అశ్రద్ధయాహుతం దత్తం అశ్రద్ధయాహుతం దత్తం అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ తపస్తప్తం కృతం చయత్ తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ అసదిత్యుచ్యతే పార్థ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో హిహ న చ తత్ప్రేత్య నో ఇహ న చ తత్ప్రేత్య నో ఇహ అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అశ్రద్ధయాహుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ. ఉత్తమం. అయితే ఇక్కడ ఈ శ్లోకం ఏంటంటే మనం ఏ సందర్భంలో ఈ అధ్యాయం ప్రారంభించాము అంటే శాస్త్ర జ్ఞానం లేదు, శ్రద్ధ ఉంటుంది అన్నారు. ఒకవేళ శ్రద్ధ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే శ్రద్ధ లేకుండా ఒకవేళ ఇటువంటి ఆధ్యాత్మికరమైన దైవికరమైన ఎలా ఉంటుందో చెప్తున్నారు. శ్రద్ధ లేకుండా చేసిన వాటివి అంటే ఏంటి? అశ్రద్ధయా హుతం అంటే అశ్రద్ధయ అంటే శ్రద్ధ లేకుండా ఎటువంటి ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ కోసం చేసినటువంటి
పూజ కానీ యజ్ఞం కానీ యాగం కానీ ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఎలా అంటే దత్తం శ్రద్ధ లేకుండా చేసిన దానం, శ్రద్ధ లేకుండా చేసినటువంటి ఆహుతి అంటే హోమంలో మనం ఆహుతులు ఇస్తాం కదా, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమ, అగ్నయే స్వాహ అగ్నయే ఇదం నమమ అంటాం కదా. అందువలన శ్రద్ధ లేకుండా చేసినటువంటి ఆహుతులు, శ్రద్ధ లేకుండా చేసినటువంటి మీ యొక్క దానము, శ్రద్ధ లేకుండా చేసినటువంటి మీ తపస్సులు, అంటే శ్రద్ధ లేకుండా మీరు ఎటువంటి లౌకిక కర్మైనా, ఏ కార్యమైనా, ఉద్యోగమైన, వ్యాపారమైనా, ఎన్ని గంటలు చేసిన ఆఫీసులో 10-12 గంటలు ఉంటారు. ఆ విధంగా ఆఫీసుకి ఇష్టం లేకుండా కొన్ని జాబులు, కొన్ని ఉద్యోగులు ఇష్టం ఉండవు, ఆ బాస్ యజమాని మంచోడు కాదు అనుకుంటాం. కానీ ఈ విధంగా మీరు ఇష్టం లేకుండా ఆఫీసు వ్యాపారం కొన్ని గంటలు చేస్తే అది మీ శరీరానికి మనస్సుకి అనారోగ్యానికి కారణమవుతుంది. అది మనం ఏం చేయాలి? ఇష్టం లేని జాబుని, ఇష్టం లేని వ్యాపారాన్ని ఇష్టముగా మనం అభ్యాసం చేసుకోవాలి, ప్రేమించడం. అందువలన మన మనస్సుకి మనము అభ్యాసం చెయ్యాలి, శిక్షణ ఇవ్వాలి. ఎందుకు? అసత్ ఇది ఉచ్యతే. అశ్రద్ధగా చేసినటువంటి ఏ కర్మ అయినా, ఆహుతవని, దానమవని, తపస్సవని, ఉద్యోగమవని, వ్యాపారమవని, అవన్నీ కూడా అసత్ కర్మల్లోకి వస్తాయి. అసత్ అంటే జూట, మిథ్య. అందువలన మన అలాంటి వాళ్ళు ఏం పొందుతారు అంటే, ఒకటి చెప్తున్నారు భగవాన్ ఖచ్చితంగా, వారు ఎటువంటి పరలోకములో కానీ, పరమలక్ష్యం కానీ, పరమపదాన్ని కానీ ఎలాగా పొందరు. ఎందుకంటే వాళ్ళు ఆ యజ్ఞము, ఆ యొక్క ధర్మము అవేవి పాటించట్లేదు కాబట్టి, ఆ శ్రద్ధాభక్తి కూడా పూర్తి కొరవడింది కాబట్టి వాళ్ళు ఎలాగ కూడా ఉత్తమ లక్ష్యాలు పొందరు. కానీ ఇక్కడ ఉన్న ఈ లోకములో కూడా శాంతి సుఖం అనేది పొందరు. అంటే ఇహలోకములో పరలోకములో రెండింటిలో కూడా చెడిపోతారు. అంటే రెండింటికి చెడ్డ రేవడి మాదిగా తయారవుతారు. నా ఘరకి నా ఘాటికి మధ్యలో ఉంటారు. వారిని త్రిశంకో స్వర్గం లాంటిది అంటారు, మధ్యలో వేలాడడం అనమాట. అందుకే తత్ప్రేత్య నో ఇహ. తత్ప్రేత్య అంటే దేహ త్యాగం తర్వాత, కానీ ఇహ అంటే ఈ లోకములో కానీ, నా అంటే ఏమీ పొందరు వాళ్ళు. అంటే వాళ్ళ జీవితం వ్యర్థం, వాళ్ళ జన్మ వ్యర్థం. అర్థం అనర్థం, వ్యర్థం అనర్థం. అందువలన మనసు ప్రశాంతంగా ఉండదు కాబట్టి ఈ లోకములో ఫలాలు భోగాలు అనుభవించలేరు. పోనీ ఇక్కడ కాకపోతే తర్వాతేనంటే అది శ్రద్ధాభక్తితో శాస్త్ర విధానంగా ఏమీ చేయరు కాబట్టి ఆ తర్వాత కూడా ఏమీ పొందరు. కాబట్టి శ్రద్ధ అనేది లేకపోతే మీకు చాలా ప్రమాదము. ఒకవేళ మీరు కోరుకున్న ఉద్యోగం అయినప్పటికీ చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమించడం మనము నేర్చుకోవాలి. చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ప్రేమించాలి. వివాహాలు అయినప్పటికీ, ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేని వివాహాలు జరిగిపోయినప్పటికీ ప్రేమించడము, ఇష్టపడేటట్లు అలవాటు చేసుకోవాలి. అందుకే మన సనాతన ధర్మంలో పెళ్ళే ఉంటుంది తప్ప విడాకులు లేవు. రిజిస్ట్రేషన్లు ఏంటండి బాబు, మరి నవ్వు వస్తుంది ఒక్కోసారి నాకు. మన బిల్డింగులు, ఇల్లులు, మన భూములు రిజిస్ట్రేషన్ చేసుకుంటారండి. పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ ఏంటండి? పేపర్లు లాగా పెళ్ళిళ్ళు. అందుకే ఏ రిజిస్ట్రేషన్ పెళ్లి కూడా నిలబడదు. రిజిస్ట్రేషన్తో పెళ్లి ఎంతవరకు నిలబడుతుందండి? మీ శ్రద్ధ, భక్తి, మీ విశ్వాసము, ఆత్మస్వరూపులుగా ఎదురువాడిని గుర్తిస్తే అది వివాహం, యజ్ఞము. నీ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ సంతకాలు, సాక్షులు, నీ సాక్షులు నిలబడ్డు, నీ రిజిస్ట్రేషన్ నిలబడ్డు, రిజిస్ట్రేషన్ ఆఫీసు నిలబడదు, ఆ ఎంప్లాయీ ఉండడు. కోర్టులు, ఈ జీవితంతో కోర్టులు, లాయర్లకు మంచి హ్యాపీ. రండమ్మా రండి, విడాకులు తీసుకోండి, తొందరగా తీసుకోండి. ఎంతమంది విడాకులు తీసుకుంటే అంత మంచిది. ఎవరికి? లాయర్ ఇంటికి మంచిది, మీకు కాదు. కాబట్టి ఈ విధంగా శ్రద్ధాభక్తి అనేది మనకు ఆస్థ. రిజిస్ట్రేషన్లు, సంతకాలు, పేపర్లు ఇవంతా తాత్కాలికమే, వీటితో శాశ్వత పరిష్కారం లేదని చెప్పి ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం
योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रय विभाग योगो नाम श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः। सप्तदशोऽध्यायः। హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇక్కడతో అధ్యాయం సమాప్తమైంది. రేపు 17వ అధ్యాయం యొక్క సారాంశం అంతా ఒక్కసారి చూద్దాం. హరి ఓం తత్సత్.